అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ప్రీ సేల్ చీటింగ్ పై ఎన్టీవీ వరుస కథనాలు అందిస్తోంది. ఎన్ని మాటలు చెప్పైనా జనాల్ని బుట్టలో వేయాలి అనుకునే రియల్ అక్రమాలను వెలికి తీస్తోంది. ఎన్ని ఎత్తులు వేసైనా కోట్లు వెనకేసుకోవాలి అనుకునే దుర్మార్గాలను బట్టబయలు చేస్తోంది. ఈ రోజు పచ్చటి పొలాలను వెంచర్లుగా మార్చి అక్రమ సంపాదనకు తెరలేపుతున్న తీరుని చూద్దాం. ఇబ్రహీంపట్నం నుండి సాగర్ వరకు రోడ్డుకు కనిపిస్తున్న రియల్ విధ్వంసం అంతా ఇంత కాదు. పక్కదారి పట్టిన అభివృద్ధి పేరుతో మోసం. ఇబ్రహీంపట్నం నుండి సాగర్ వరకు వందలాది వెంచర్లు. ఒక్కటి జనానికి పనికొచ్చేది కాదు. కేవలం జనం సొమ్ముని గుంజటానికి వెళ్లి తీసిన రియల్ వెంచర్లపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఓఆర్ఆర్ పేరు చెప్పి కొంతకాలం, ఆది భట్లను చూపించి మరికొంతకాలం, ఇప్పుడు ఫార్మాసిటీ పేరుతో ఏళ్ల తరబడి సాగుతున్న అక్రమ రియల్ దందా. ఓ పరిశ్రమ వస్తోంది అంటే చాలు, ప్రకటన రాగానే చుట్టుపక్కల భూముల రేట్లన్నీ అమాంతం పెంచి పొలాల్ని కొనేసి ప్లాట్లుగా మార్చి పర్మిషన్స్ లేకుండా, ఇన్ఫ్రా లేకుండానే జనాలకు అంటగడుతున్నారు. ఇవాళ రేపో రేట్లు పెరుగుతాయని ఆశపడే జనాలను నిలువునా ముంచుతున్నారు. పచ్చని పొలాల్ని వెంచర్లుగా మార్చి జనం సొమ్ముని కొల్లగొడుతున్నారు. 30 ఏళ్ల నుంచి అదే తంతు. అమ్మిన స్థలాలే అమ్మారు. ఓఆర్ఆర్ పేరు చెప్పి కొన్నాళ్ళు, ఆదిభట్ల చూపించి ఇంకొన్నాళ్ళు. ఇప్పుడు ఫార్మాసిటీ పేరుతో దంతా. చుట్టూ రంగురంగుల జెండాలు, పొలాల్లో టెంట్లు, టెంటు కింద గుమగుమలాడే వంటలు. వచ్చిపోయే వాళ్లతో రోజంతా ఒకటే సందడి. ఏ జాతరో సంబరాలో అనుకుంటే పొరపాటే. టెంటు కిందకు వెళ్తే గానీ అర్థం కాదు అక్కడేం జరుగుతుందో. అదే రియల్ మాయాజాలం. ప్లాట్లు అమ్మేందుకు ఏర్పాటు చేసిన దుకాణం అదే. ఇబ్రహీంపట్నం నుంచి నాగార్జున సాగర్ వరకు రోడ్డు వెంట రెండు వైపులా ఇదేదంతా. శని ఆదివారాల్లో ఈ ప్రాంతమంతా కనిపించే దృశ్యాలు ఇవే. ఇబ్రహీంపట్నం దాటితే చాలు పచ్చని పొలాలు కనిపించేవి. పల్లెలన్నీ పచ్చని తివాచీ వేసినట్టు ఉండేవి. కానీ ఇప్పుడా పొలాలన్నీ మైదానాలుగా మారాయి. చెట్లు, గుట్టలు, రాళ్లు రప్పలు పోయి వెంచర్లు, లేఅవుట్లు వెలిశాయి. ఆరుగాలం కష్టపడితే పంట చేతికొస్తుందన్న నమ్మకం లేదు. అదే పొలం అమ్ముకో లక్షలు గుమ్మరిస్తామంటూ రైతులను మభ్యపెడుతున్నారు రియల్టర్లు. ఒకరిని చూసి ఒకరు రైతులు తమ పొలాలను రియల్ సంస్థలకు అమ్మేసుకుంటున్నారు. పంట పొలాలన్నీ కనుమరుగయ్యి లేఅవుట్లు వెంచర్లుగా మారుతున్నాయి. అధునాతన సదుపాయాలు, విశాలమైన పార్కింగ్ ఏరియా, 40 ఫీట్స్ రోడ్, ఈస్ట్ ఫేసింగ్, పార్క్, ప్లే జోన్ చెప్పడానికి చాలా ఉంటాయి. మాటలు మాత్రమే కదా బ్రోచర్లో స్వర్గం చూపిస్తారు. లేఅవుట్లో మాత్రం ముళ్ల పొదలు, రాళ్లు రప్పలుంటాయి. ఇదేంటని అడిగితే తొందరలోనే అన్నీ సెట్ అవుతాయి, రేట్ డబుల్ ట్రిపుల్ అవుతుందని నమ్మిస్తారు. ఆలోచించిన ఆశాభంగం, ఇప్పుడే కొనండంటూ మభ్య పెడతారు రియల్టర్లు. ఈ నాగార్జున సాగర్ హైవేలో గతంలో లేకుండే ఏదైతే ఫార్మాసిటీ అనే ఒక వచ్చిందో, ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చేసి రెక్కలు కట్టుకొని వచ్చేసి యాచారం మండలం మీద ఈ సాగర్ హైవేకి పడిపోయారు. ఖచ్చితంగా దీని మీద అధికారులు దృష్టి పెట్టాలి. అక్రమాలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జైలుకు పంపించాలి. ఎవరైతే అధికారులు అసలు ఎలాంటి నామ్స్ లేకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా, ఎలాంటి చూడకుండా ఇలా పర్మిషన్ ఇచ్చారో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మైనింగ్ జోన్కి పర్మిషన్ ఇచ్చారా, చెట్లు వదిలిపెడుతున్నారా, గుట్టలు వదిలిపెడుతున్నారా, ఏముంటే అది చూపించేసి ఈరోజు ప్లాట్లు అమ్మాలి. కానీ వాళ్ళు గుట్టలు తీసుకొని ఏదో హైదరాబాద్లో ఆఫీస్ పెట్టుకొని ఆ గుట్టలున్న ప్లేస్లో కూడా అమ్ముతున్నారు. ఒక దగ్గర బ్రోచర్ చూపించి ఇంకో దగ్గర అమ్మడం జరుగుతుంది. మరో అడుగు ముందుకేసి చీప్ అడ్వర్టైజ్మెంట్లతో ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. డోంట్ మిస్ జాక్పాట్ అంటూ సినీ సెలబ్రిటీలతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, బ్రౌచర్లతో వస్తారు. ఆలోచించిన ఆశాభంగం, ఇప్పుడే కొనండి, ధర పెరగకముందే ప్లాట్లు మీ సొంతం చేసుకోండి అంటూ అడ్వర్టైజ్మెంట్స్ గుప్పిస్తారు. ఇబ్రహీంపట్నం నుండి సాగర్ రోడ్డు వరకు ఇలాంటి సీన్లు అనేకం కనిపిస్తాయి. వెంచర్లుగా మారిన పొలాల్లో రియల్ కలలు కంటూ సామాన్యులు నిలువునా మోసపోతున్నారు. రియల్టర్లు చెప్పే మాటలన్నీ నిజమే అనుకుని ఆలస్యం చేస్తే రేట్లు పెరుగుతాయని రియల్టర్ల మాయలో పడుతున్నారు కొనుగోలుదారులు. 100, 150 గజాలు కొందామనుకుని వచ్చిన వాళ్ళు కూడా 200, 250 గజాలు ఒక ప్లాట్ కొందామనుకున్న వాళ్ళు 2 ప్లాట్లు కొనేస్తున్నారు. ఇన్ని సదుపాయాలున్నాయని చెప్తున్నారంటే ఫ్యూచర్లో ఎలాగైనా రెట్టింపు డిమాండ్ వస్తుందన్న ఆలోచన తప్ప మోసపోతున్నామన్న ధ్యాస ఉండదు కస్టమర్లకు. పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారో అర్థం కావట్లేదు. అసలు నామ్స్ చూస్తున్నారా లేదా? అరే పర్మిషన్ ఇస్తే గుట్టలు అలా ఆ విధంగానే ఉంచాలి, బావులు ఆ విధంగానే ఉంచాలి, చెర్లను ఆ విధంగానే ఉంచాలి. ఇవన్నీ ఏం ఉంచకుండా గుట్ట మొత్తం సాఫ్ చేసి ఆ లోతట్టు ప్రాంతాల్లో పెద్ద పెద్ద రాళ్ళు వేసి ఈరోజు మొత్తం సదన చేసి ప్లాట్లు అమ్మకం చేస్తున్నారు. రేపు అక్కడ ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలని చెప్పేసి రైతులు వాపోతున్నారు. తీసుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకనో, వాళ్ళ కొడుకుల చదువులకనో, వాళ్ళ కూతుళ్ళ చదువులకనో అని చెప్పేసి ఇది తక్కువ ధరకు ఉందని చెప్పేసి
మరి కొంటూ రేపు వచ్చేసరికి చాలామంది ఇప్పుడు వాళ్ళ ప్లాట్ కనిపిస్తలేదని చెప్పేసి చాలామంది వాపోతున్నారు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి యాచారం మండల పార్టీ నుంచి ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తాను. ఇబ్రహీంపట్నం రోడ్లో మున్సిపల్ పర్మిషన్ కూడా లేని లేఅవుట్లు అనేకం కనిపిస్తాయి. కనీసం మంచినీటి పైప్ లైన్ ఉండదు, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు ఉండదు, బేసిక్ ఇన్ఫ్రా కూడా లేని లేఅవుట్లే ఎక్కువ. కస్టమర్లకు ఇప్పుడు గజం ఎంతది, ఫ్యూచర్లో ఎంత పెరగొచ్చనే ధ్యాస తప్ప ఎలాంటి లేఅవుట్లలో ప్లాట్లు కొంటున్నామన్నది గమనించడం లేదు. సాగర్ రోడ్లో నిన్న మొన్నటిదాకా అన్ని పొలాలే. ఈ వ్యవసాయ భూముల్ని 10-20 లక్షలకు కొనడం, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చుకోవడం, చదును చేసి వెంచర్ వేయడం, అరచేతిలో స్వర్గం చూపించి ప్లాట్లు అమ్ముకోవడం, అక్కడి నుంచి జెండా ఎత్తేయడం, ఇది సింపుల్గా జరుగుతున్న విషయం. రియల్టర్ల ముసుగులో ఇలాంటి దందాలు చేస్తున్న వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు ఈ 30 ఫీట్ల రోడ్డు 40 ఫీట్ల రోడ్డు అని చూపిస్తున్నారు. ఇక్కడ పార్క్ వస్తుంది, ఈ పార్క్ పక్కన మీ రేటు బాగా ఇంక్రీజ్ అవుతుంది, ఈ లైటింగ్ వస్తుంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది. ఈ అభివృద్ధి అయ్యేసరికి ఇక్కడ 10,000 మేము అమ్ముతున్నాం, వచ్చేసరికి 20,000 అయిపోతుంది. మా అభివృద్ధి మొత్తం అయ్యేసరికి వరకు జనాలు ఈజీగా నమ్ముతున్నారు. వాళ్ళని నమ్మించడానికి అనేక రకమైనటువంటి దగ్గర ఉన్న సంస్థలని చూపిస్తూ ఇక్కడే ఉంది, ఇగో అక్కడే ఉందని నెట్లో పెట్టి, దాంట్లో పెట్టి, దీంట్లో పెట్టి ఇక్కడ దాకా రాలేని టైం ఉన్న వాళ్ళు ఎక్కడో ఉద్యోగంలో బిజీలో ఉండి హైదరాబాద్ నుండి రాలేని వాళ్ళని అక్కడనే ఉండి అక్కడనే పట్టుకొని అక్కడనే వాళ్ళని మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఈ కొండలు, ఈ గుట్టలు, ఈ రాళ్ళను చూసి మాది ఎక్కడ ఉంది ప్లాటు అని తెలుసుకునేంత లోపే మాయ జరిగిపోతుంది. వాళ్ళు అన్యాయానికి గురైపోతున్నారు. చెమటోడ్చి రూపాయి కూడబెట్టి ప్లాట్ కొనుగోలు చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ టైంలోనో ఇతరులకు అమ్మేటప్పుడో గానీ అసలు విషయం తెలియడం లేదు. అమ్మిన వాడి కోసం వెతికితే ఎప్పుడో ప్లాట్లన్నీ అమ్ముకొని జెండా ఎత్తేస్తూ ఉంటాడు. కొన్ని ప్లాట్లు అమ్ముకోలేక, అనుమతి లేని భూమిలో ఇల్లు కట్టుకోలేక దిక్కుతోచని పరిస్థితిలో పడుతున్నారు. మాయమాటలు చెప్పి జనాల్ని దోచుకోవడం తప్ప మరో ధ్యాసే లేని కొందరు అమాయకుల్ని నిలువునా మోసం చేస్తున్నారు. నలువైపులా విస్తరిస్తున్న నగరం చుట్టూ అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. అనుమతులు లేకుండా లేఅవుట్లు వెలుస్తున్నాయి. మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా వ్యాపారం సాగుతోంది. గజాలకు బదులు గుంటలుగా వ్యవసాయ భూమిగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రియల్టర్ల సరికొత్త ఎత్తుగడతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గుతోంది. ఇబ్రహీంపట్నం నుండి సాగర్ వరకు ఫామ్ ల్యాండ్ పేరుతో లేఅవుట్ల దందా దుర్మార్గంగా సాగుతోంది. హైదరాబాద్లో ఆఫీస్, యాచారంలో ప్లాట్. ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, సాగర్ వరకు ఫ్యామ్లాండ్ పేరుతో లేఅవుట్ల దందా. మార్కెట్ ధర 30 లక్షలుంటే దానికి 10-15 లక్షలు కలిపి 40 నుండి 50 లక్షలకు ఎకరా చొప్పున రైతుల నుండి కొంటారు. తాము కూడా వ్యవసాయం చేస్తున్నట్టు కలరంగిస్తూ పొలం చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు. చదును చేసి మామిడి, జామ తోటలు వేస్తారు. ఫెన్సింగ్ తీసి పొలం చుట్టూ గోడ కడతారు. తోట లేపేసి చదును చేసి ప్లాట్లుగా మారుస్తారు. ఒక్కో ప్లాట్ను 150-200 గజాల చొప్పున డివైడ్ చేస్తారు. రాత్రికి రాత్రే రోడ్లు, స్ట్రీట్ లైట్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసుకోకుండానే, ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్ వేస్తారు. రంగురంగుల జెండాలు పెట్టి సెలబ్రిటీల ఫోటోలతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టేస్తారు. బ్రోచర్లు చేతిలో పెట్టి అరచేతిలో స్వర్గం చూపిస్తారు. ప్లాట్ చూడాల్సిన అవసరం లేదు, బ్రోచర్ చూస్తేనే ప్లాట్ కొనాలి అనిపించేంతగా కస్టమర్ను బుట్టలో వేసుకుంటారు. హైదరాబాద్లో ఆఫీస్, యాచారంలో ప్లాట్. ప్లాట్ చూద్దామని కస్టమర్ అడిగితే బ్రోచర్లో రంగుల గీతలు చూపిస్తారు. పార్క్ పక్కనే కావాలా, హైవే ఫేసింగ్ కావాలా, లేక ఈస్ట్ ఫేసింగ్ కావాలా, లేదంటే సెలబ్రిటీ పక్క ప్లాటే కావాలా, ఇలా రకరకాల ఆప్షన్లతో కన్ఫ్యూజ్ చేస్తారు. రియల్టర్ల మాయలో పడి ప్లాట్ కొనేయడం తప్ప చేసేదేమీ ఉండదు. తీరా ప్లాట్ ఎక్కడుందో చూడటానికి వెళ్తే అక్కడంతా ఏమీ ఉండదు. అమాయకులని భూమి కొనాలనే ఆలోచన ఉండి రాబోయే తరాలకు స్థిరాస్తి అనేది ఒక అవకాశంగా చూపించి వాళ్ళ సంపాదించుకునే దాంట్లో రేపటి తరానికి వాళ్ళ పిల్లలకు కానీ చదువుల కోసం కానీ ఏమన్నా ఎమర్జెన్సీ ఆపదలు వస్తే కరోనాలో వంటి కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు ఇవి మనకు సపోర్ట్గా ఉంటాయని కొనుక్కుంటే వాళ్ళని పూర్తిగా మోసం చేసి లేనిది చూపించి ప్రాంతంలల్లో ఎట్లాంటి కడేయకుండా, రోడ్డు తీయకుండా గీతల మీద ఓన్లీ గీతలు గీసి లేఅవుట్లని ఇలాంటివి చూపించి జనాలని మోసం చేస్తూ ఈ చుట్టుముట్టు ప్రాంతాన్ని మొత్తం రియల్టర్లు దోచుకొని అమాయకులకు ఎక్కడ కూడా ఏమి చూపించకుండా, అదేవిధంగా ల్యాండర్స్ని కూడా వాళ్లకు డబ్బులు ఇస్తాం, మేము ఇది ఇస్తాం, అది ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుండి కూడా మోసం చేసి ఇరువురిని మోసం చేసి అతి తొందరలోనే లక్షల కోట్లు సంపాదించుకొని బయటపడుతున్న ఈ రియల్ మాఫియాని
యాచారం రోడ్డులో 100 ఎకరాల్లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఫామ్ ల్యాండ్ పేరుతో భారీ లేఅవుట్ చేసింది. కానీ దీనికి హెచ్ఎండిఏ నుంచి ఎటువంటి అనుమతి లేదు. దీంతో ఈ లేఅవుట్ వేసిన వారు ఇందులో ప్లాట్ల విస్తీర్ణాన్ని చదరపు గజాల్లో కాకుండా గుంటల లెక్కన వ్యవసాయ భూమిగా చూపించారు. ఇందులోనే ఒక గుంట విస్తీర్ణంతో 423 ప్లాట్లు, 2 గుంటల విస్తీర్ణంతో 32, 5 గుంటల విస్తీర్ణంతో 101 ప్లాట్లు చేశారు. ఈ లేఅవుట్లలో 40 ఫీట్ల వెడల్పుతో ప్రధాన రహదారి, 30 ఫీట్ల వెడల్పుతో ఇతర రోడ్లకు స్థలం వదిలారు. ఇందులో ప్లాట్ కొనుగోలు చేస్తే వెంటనే తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాస్తవానికి ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగాల్సింది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో. కానీ అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలంటే హెచ్ఎండిఏ నుంచి అనుమతులు తప్పనిసరి. దీంతో అనుమతి తీసుకోకుండానే లేఅవుట్ వేసి ప్లాట్లు విక్రయించేందుకు ఫామ్ ల్యాండ్ ఎత్తుగడ వేశారు. ఒక్క ఇబ్రహీంపట్నంలోనే కాదు, యాచారం, మాల్, మల్లేపల్లి పొడవునా సాగర్ వరకు ఇదే దంతా. వ్యవసాయ భూమిగా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే దాని విస్తీర్ణం కనీసం 20 గుంటలుండాలన్న నిబంధన ఉన్నా తహసీల్దార్లు దీనిని పట్టించుకోవడం లేదు. దీంతో పెద్ద సంఖ్యలో ఫామ్ ల్యాండ్ లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వ్యాపారం కొనసాగిస్తున్నాయి. 121 చదరపు గజాల ప్లాట్ అంటే ఒక గుంట, గుంటకు 2,40,000 రూపాయలు. 605 చదరపు గజాల ప్లాట్ అంటే 5 గుంటలకు 12,10,000. తక్కువ రేటుకు ప్లాట్తో పాటు సంపదను సృష్టించే అవకాశం. అంతేకాదు 6 నెలలకొకసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు బంధు సాయం, కొనుగోలుదారుకు రైతు బీమా, కొనుగోలు చేసిన స్థలానికి సర్వ హక్కులు పొందేలా ప్రత్యేక పాస్బుక్ సొంతమవుతుంది. కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకున్నా సరే, లేదంటే శ్రీగంధం మొక్కలను మేమే పెంచి ఆదాయం కల్పిస్తామంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లతో మాయ చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు. పలు రియల్ ఎస్టేట్ సంస్థలు అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం 2019 ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లేఅవుట్లలోని స్థలాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని హెచ్ఎండిఏ, డీటీసీపీ అనుమతులతో చేసిన లేఅవుట్లలోని ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు ఏడాదిన్నరగా నిలిచిపోయాయి. అక్రమ లేఅవుట్లలోని మిగిలిపోయిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి కొందరు రియల్టర్లు, డెవలప్మెంట్ సంస్థలు సరికొత్త దందాకు తెరలేపాయి. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లు 150, 200, 300 చదరపు గజాల్లో ఉండగా వాటిని 121 చదరపు గజాలతో ఒక గుంట, 242 చదరపు గజాలతో 2 గుంటలు, 363 చదరపు గజాలతో 3 గుంటలుగా విభజిస్తున్నారు. పైగా ఈ అక్రమ లేఅవుట్లన్నీ వ్యవసాయ భూముల్లో చేయడం వల్ల గుంటల్లో చేసిన ప్లాట్లను ధరణిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రియల్టర్లు తొలుత ఫామ్ ప్లాట్ల పేరుతో వ్యాపారం చేయడంతో గత ఏడాది మున్సిపల్ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. 1 గుంట, 2 గుంటలు, 3 గుంటల్లో ఫామ్ ల్యాండ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయవద్దని స్పష్టం చేసింది. 2000 చదరపు మీటర్లు అంటే 20 గుంటలు ఆ పైన ఫామ్ ల్యాండ్ ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని, 20 గుంటల లోపు స్థలాలకు రిజిస్ట్రేషన్కు వస్తే తప్పనిసరిగా ఆమోదించిన లేఅవుట్ అనుమతి కాపీని పొందుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయినా 20 గుంటల లోపు ఉన్న స్థలాలకు కూడా తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అక్రమ లేఅవుట్లలోని స్థలాలను గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ రెవెన్యూ అధికారులు బాహాటంగా అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఒక గుంట భూమి రిజిస్ట్రేషన్ చేసిన సరికొత్త రెవెన్యూ సంస్కరణ ప్రకారం కొనుగోలుదారుడికి పట్టా పాస్బుక్ వస్తుంది. దాంతోపాటు రైతు బంధు కూడా వర్తిస్తుంది. పీఎం కిసాన్ డబ్బులు కూడా అకౌంట్లో వచ్చి చేరుతున్నాయి. ఫామ్ ల్యాండ్ లేఅవుట్లపై దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి పాలసీ లేదు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మెరుగ్గా ఉండటంతో నగర శివార్లో ఫామ్ ల్యాండ్ సంస్కృతి విస్తృతమవుతుంది. ఫార్మా సిటీకి కేటాయించింది 19,000 ఎకరాలే. కానీ ఈ పేరుతో చుట్టుపక్కల గ్రామాల్లో పొలం అన్నది లేకుండా పోయింది. ఇప్పుడు వ్యవసాయ భూముల్లో రియల్ జెండాలు ఎగురుతున్నాయి. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఇబ్రహీంపట్నం చుట్టూ ఏర్పడ్డ కంపెనీల పేరుతో రియల్ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఉన్న కంపెనీలకు తోడుగా హ్యుండాయ్ కార్ల కంపెనీ ఫార్మా సిటీ ప్రకటనలతో ఎకరం భూమి ధర కోట్లకు ఎగబాకింది. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఆక్టోపస్, బీడీఎల్, ఎన్ఎస్జీ వంటి రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. ఆదిపట్లలో టాటా ఏరోస్పేస్, టాటా లాక్హీడ్ మార్టిన్, బోయింగ్ విమానాల తయారీ కంపెనీ, సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. దీంతో ఇబ్రహీంపట్నం దిశ మారింది. సిటీకి ధీటుగా అభివృద్ధిలో దూసుకుపోతుంది. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇదే వరంగా మారింది. ఇబ్రహీంపట్నం చుట్టూ ఏర్పాటైన కంపెనీలను చూపిస్తూ తమ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు.
రూపాయలకు దొరికే గజం స్థలం వేలకు దొరికే స్థలం లక్షల్లో దొరికే ఎకరం భూమి కోట్ల రూపాయలకు పెరిగింది. రియల్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలన్నట్టుగా మారింది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిపట్ల, బొంగులూరు, కొంగరకలాన్ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ రాకతో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న టైంలోనే ఫార్మాసిటీ ప్రకటన మరింత జోష్ని ఇచ్చింది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎల్మినేడు వ్యవసాయ ఆధారిత గ్రామం. కానీ 5 ఏళ్లలో ఆ ఊరి రూపురేఖలే మారిపోయాయి. పంట పొలాలు ఎక్కడా కనిపించవు. ఎక్కడ చూసినా ప్రైవేట్ కంపెనీలు, వెంచర్లే కనిపిస్తాయి. ఎల్మినేడులో హ్యూందాయ్ కార్ల కంపెనీ ఏర్పాటు కానుండటంతో వచ్చిన మార్పులివి. ఇప్పటికే ఆదిపట్లలో హెలికాప్టర్ విడిభాగాలు, బోయింగ్ విమానాల స్పేర్ పార్టులు తయారవుతున్నాయి. ఏరోస్పేస్ ఏర్పాటు కోసం ఇక్కడ భూములు కేటాయించాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. ఇటు కార్ల కంపెనీ కూడా రాబోతుంది. 2000 మందితో పనిచేసే ఈ కంపెనీలో సుమారు 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది హ్యూండాయ్. దీనికోసం ఎల్మినేడు గ్రామంలోని సర్వే నెంబర్ 512లో 378.09 ఎకరాల ప్రభుత్వ భూమి, సర్వే నెంబర్ 166లో 108.09 ఎకరాలు, 421 నెంబర్లో 178.33 ఎకరాలు, సర్వే నెంబర్ 492లో 1.17 ఎకరాల భూములను సేకరించేందుకు సర్వే చేస్తున్నారు టీఎస్ఐఏసీ అధికారులు. దీంతో ఎల్మినేడులో భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఎల్మినేడుతో పాటు కప్పపహాడ్, తుర్కగూడ, ఎర్రకుంట, తులేకలాన్, పోచారం, చర్లపటేల్గూడ, కర్నంగూడతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న భూములు బంగారమయ్యాయి. ఎకరం ₹1,00,00,000పైనే పలుకుతుంది. ఇలాంటి సమయంలో కొత్తగా ఫార్మాసిటీ ప్రకటన వరంగా మారింది. ఫార్మాసిటీ ప్రకటనతో ఎకరం కూడా లేని స్థలంలో ప్లాట్లు వెలిశాయి. రోడ్డు వెంటే కాదు, గ్రామాల్లో సైతం ప్లాట్లు ఏర్పాటయ్యాయి. వ్యవసాయం చేసుకునే రైతు కూడా ప్లాట్లు చేసి అమ్ముకుంటే కోట్లు వస్తాయట కదా, అదే నమ్మకంతో వ్యాపారంలోకి దిగుతున్నాడు. యాచారం టు కందుకూరు 4 లేన్ రోడ్ అవడంతో ఆ రోడ్డుకి ఇరువైపులా రూపురేఖలు మారిపోయాయి. ఫార్మాసిటీ ప్రకటనకే పరిమితమైంది. కానీ ఫార్మాసిటీ పేరుతో 1000 ఎకరాల్లో 100 వెంచర్లు వెలిశాయి. ఫార్మాసిటీకి కేటాయించింది 19,000 ఎకరాలైతే చుట్టూ వెంచర్లు లక్షల ఎకరాల్లో ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో ఫార్మాసిటీని పేరు చూపించుకొని ఫార్మాసిటీ నియర్ ఫార్మాసిటీ అని చెప్పి బొంగుళూరు ఔటర్ రింగ్ రోడ్ను వేసుకొని బ్రోచారు ఎక్కువగా ముద్రిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడికిక్కడ చూసుకుంటే 20-25 కిలోమీటర్ తేడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఫార్మాసిటీ ఏమో గుట్టలల్లో, అక్కడ అడవులలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ గ్రామాలలో ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నటువంటిది. అంటే కొన్ని ఇట్లలో ఉంటాయి, కొన్నిట్లలో ఏముండే గుట్టలు మాత్రం చూపించి విక్రయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇబ్రహీంపట్నం నుంచి మొదలుకొని ఆగపల్లి, గున్గల్, యాచారం, మొండిగౌరెల్లి, చింతపట్ల, మాల్, చింతపల్లి, మల్లేపల్లి వరకు ఎక్కడ చూసినా వెంచర్లు, లేఅవుట్లే కనిపిస్తున్నాయి. యాచారం లోపల నుంచి వెళ్తే వచ్చే గ్రామం నందివనపర్తి. ఇదో చిన్న గ్రామం, కానీ అక్కడికి వెళ్లి చూస్తే షాక్ అవ్వాల్సిందే. పేరుకే గ్రామం, ఊరు రోడ్డు పొడవునా వెంచర్లే కనిపిస్తాయి. నందివనపర్తి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కూడా వెంచర్ ఏర్పాటైంది. వెంచర్ కూడా మామూలుగా లేదు. హైవే రోడ్ సమీపంలో ఏర్పాటు చేసిన వెంచర్ స్థాయిలో ఉంది. రంగురంగుల జెండాలు, క్రికెట్ గ్రౌండ్లా నున్నటి భూమి, చకచకా జరుగుతున్న పనులు కనిపిస్తాయి. నస్టిక్ సింగారం, చింతుల్లా, మొగుళ్లవంపు, మీర్ఖాన్పేట్ వంటి చిన్న చిన్న గ్రామాల్లో కూడా వెంచర్లు పుట్టుకొచ్చాయి. నందివనపర్తి టు తాటిపర్తి రోడ్డులో ఫార్మా జంక్షన్ ఏర్పాటు కానుంది. దీంతో ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా వెంచర్లు ఏర్పడ్డాయి. నస్టిక్ సింగారం, నందివనపర్తి, చింతుల్ల ఏరియాల్లో ఎకరం, కోటి ఆ పైనే పలుకుతుంది. గతంలో 40-50 లక్షలకు ఎకరం కొనుగోలు చేసిన రియల్ సంస్థలు ఆ భూమిని ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఎకరం స్థలాన్ని గజాల్లో మార్చి అమ్మి కోట్లలో సంపాదిస్తున్నారు. నందివనపర్తిలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గుట్టపైనే వెంచర్ వేస్తుంది. రూల్స్ ప్రకారం ఈ వెంచర్కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు రాకూడదు. కానీ ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు, ఎవరి అండదండలున్నాయి? ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులకు ₹1,00,00,000పైనే ముట్టజెప్పినట్టు వినికిడే. ఇక యాచారం దాటిన తర్వాత చింతపల్లి వద్ద మైనింగ్ దశాబ్దాలుగా నడుస్తుంటాయి. మైనింగ్ పక్కనే 2 వెంచర్లు వెలిశాయి. అనుమతులు లేకుండానే ఈ వెంచర్లు ఏర్పాటయ్యాయి. డీటీసీపీ అప్రూవల్స్ లేవు. ఇక్కడ కూడా స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పారు. మైనింగ్ పక్కన బ్లాస్టింగ్ జరుగుతుంటాయి కాబట్టి నివాసయోగ్యమైన ప్రాంతమే కాదు. అయినా అక్కడ వెంచర్లు వేశారు. ఇలా ఒక్కో గ్రామానిది ఒక్కో కథ, ఒక్కో వెంచర్ వెనుక ఒక్కో కథ. రూల్స్ పట్టించుకోకుండా లాభాల కోసం జనాల్ని బుట్టలో వేసుకుని సాగిస్తున్న రియల్ దందా వికృత రూపాలివి.